8,338 ఎకరాల భూమి, 4,855 ఎకరాల భూసేకరణ, 15,000 మంది నివాసముంటున్న ఒక పంచాయతీ, 300కు పైగా ఇళ్ళని తీసేస్తారేమో అని అనిపిస్తున్న ఒక భయం. అసలు ఏం జరుగుతుంది? నెల్లూరు జిల్లాలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉలవపాడు మండలానికి సంబంధించిన కందుకూరు డివిజన్లో కారేడు అని చెప్పబడే ఒక గ్రామం. చెన్నై హైవేకి కేవలం ఒక 6 మీటర్ల దూరంలో చాలా హ్యాపీగా ఉంటున్న ఒక గ్రామం. పచ్చని పొలాల మధ్య దాదాపు 15,000 మంది బ్రతుకుతున్న ఒక ప్రాంతం. ఎన్నో సంవత్సరాలుగా చాలా హ్యాపీగా ఆనందంగా బ్రతుకుతున్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఒక పిడుగు లాంటి వార్త వినపడింది. రామాయపట్నం పోర్ట్ అని చెప్పబడే ఒక అభివృద్ధికి సంబంధించిన వార్తని విని ఆనందంగా ఉంటున్న వాళ్లకు ఒక పిడుగు లాంటి వార్త వినిపించింది. రకరకాల కంపెనీలు వస్తాయి అని వేచి చూస్తున్న ప్రజలకి ఇండోసోల్ అనే ఒక కంపెనీ పేరు వినిపిస్తే ఇప్పుడు భయం ఏర్పడింది. ఎందుకు? జూన్ 22వ తారీఖున ఒక అనౌన్స్మెంట్ వినిపించింది వాళ్ళకి. అదేంటి? దాదాపు 4,855 ఎకరాలు భూసేకరణ. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 10 కాదు, 100 కాదు, 1000 కాదు, 4,855 ఎకరాల భూసేకరణకి ఇప్పటి కూటమి ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కారేడు అనే ప్రధాన గ్రామంతో పాటు రామకృష్ణాపురం, ఉప్పరపాలెం, పెద్దపల్లిపాలెం, పాతపల్లిపాలెం, అలగాయపాలెం, వాక, కొత్తరెడ్డిపాలెం ఈ ప్రాంతాలన్నిటికీ కూడా భూసేకరణకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేశారు. 1 కాదు, 2 కాదు, 5 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ నోటిఫికేషన్స్లో ఈ వ్యవసాయ భూములతో పాటు 300కు పైగా ఇళ్ళని, 300కు పైగా నివాసం ఉంటున్న ఇళ్ళని కూడా తొలగిస్తామని నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇలాంటి వార్త విన్న ఈ ప్రజలకి, నోటిఫికేషన్లు రిసీవ్ చేసుకున్న ప్రజలకి ఏం చేయాలో దిక్కుతోచలేదు. అరే ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? కేవలం మన ప్రశ్నకి ఒక ఈమెయిల్ వచ్చింది. ఆ ఈమెయిల్లో వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి విందామా? అంటే ఇన్ ఫస్ట్ ప్లేస్ వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ ప్రశ్న మీద ప్రజలకి ఒక నమ్మకం, ప్రభుత్వాన్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ వీళ్ళు ఎవరైనా సరే అధికారంలో ఉంటే వాడు ఎవడైనా సరే అడుగుతారు కడుగు అనే ఒక నమ్మకం ప్రజల్లో ఉండటం. వీఆర్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ ఫర్ దాట్. మాకు వచ్చిన ఈమెయిల్ ఏంటంటే, ఇది ఇంగ్లీష్లో ఉంది. హలో రావణ్ సార్ అండ్ టీమ్ ప్రశ్న, హోప్ యూర్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ ఎ స్టూడెంట్ who recently completed my graduation and looking for a job from a village. I am from a village called కారేడు, ఉలవపాడు మండల్, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ with పిన్ కోడ్ రాశాడు అతను. I am a son of a farmer named so and so. I don't want to reveal the person's identity. Our family main source of income is farming. మా ఫ్యామిలీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వ్యవసాయం. Like my family, many families in our village making their livelihood when everything is going great. అంటే మాలాగా ప్రతి ఒక్క కుటుంబం మా గ్రామంలో, కారేడు గ్రామంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. వ్యవసాయంతోనే వాళ్ళు బతుకుతారు. When everything is going right way, we got a GO that is released by the government of AP. అంతా బాగుంది అనుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జియో రిలీజ్ చేశారు. ఏమనంటే దట్ టెల్స్ us దట్ ఇండోసాల్, ఏ పీవీసెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక పీవీసెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ఇండోసాల్ నీడెడ్ ల్యాండ్, భూమి కావాలి టు సెటప్ ఇండస్ట్రీ పెడతానికి నీడు కావాలి, భూమి కావాలి. ఫర్ దట్ ద గవర్నమెంట్ ప్రొవైడెడ్ 8,338 acres ఆఫ్ ల్యాండ్. దానికోసం ఇండోసాల్ కంపెనీ పెట్టడం కోసం 8,338 ఎకరాలు భూమి ఆ కంపెనీకి కావాలి. ఆ ప్రాసెస్లో భాగంగా ఐ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఆ ప్రాసెస్లో భాగంగా మాకు నోటీసులు ఇచ్చారు. ద ల్యాండ్ ఫర్ ద కంపెనీ ఫర్ దేనికి ఎంతకి 4,885 ఎకరాల
4885 ఎకరాల్లో ఏం కంపెనీ కడతారండి? నాకు అర్థం కాదు. ఏమన్నా పెద్ద స్టీల్ ప్లాంట్ కడుతున్నారా? పెద్ద పవర్ ప్లాంట్ కడుతున్నారా? ఆల్ ఆఫ్ దోస్ ల్యాండ్స్ ఫర్ అగ్రికల్చర్. ఇవన్నీ కూడా పంట భూములేనంట, అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఏనంట, పండించుకునే భూములు. అండ్ అలాంగ్ విత్ ద ల్యాండ్ దే ప్రొవైడ్ ద పాండ్ ఆఫ్ అవర్ విలేజ్. అంటే చూడండి ఇతను ఎంత క్లియర్గా రాశాడో, ఈ ల్యాండ్తో పాటు మా గ్రామానికి సంబంధించిన ఒక చిన్న కాలువ, ఒక పాండ్, చెరువు కాదు కాలువ, పాండ్ ఆఫ్ అవర్ విలేజ్ విచ్ ఇస్ ద మెయిన్ సోర్స్ ఫర్ అస్ ఫర్ ద వాటర్ దట్ ద పాండ్ ఆక్యుపైస్ నియర్లీ 1300 acres అంట. అంటే ఒక 1300 acres. ఓకే, ఒక చెరువు 1300 acresకి ఇస్తుందా? షూరా? ఆర్ యూ షూర్? ఓకే ఫైన్. ఇతను ఏమంటాడంటే ఈ పాండ్ ఓకే ఆక్యుపైస్ నియర్లీ 1300. సో రైట్ 1300 ఎకరాల్లో ఉన్న ఒక చెరువుని కూడా ఆ కంపెనీకి దారాదత్తం చేస్తున్నారు. ఆ చెరువు నుంచే మా భూములకి నీళ్ళు వస్తాయి, మా పంట భూములకి. దెర్ ఆర్ 1500 people మేకింగ్ ద 1500 మంది వాళ్ళ జీవనాధారం కొనసాగిస్తున్నారు ఈ ఫార్మింగ్ మీద. రైతులు రీసెంట్లీ దే సెండ్ ద నోటీసెస్ టు ప్రొవైడ్ ల్యాండ్. ఓకే, మాకు భూములు ఇవ్వండి అని చెప్పి నోటీసులు పంపించారు. సబ్ కలెక్టర్ని అడిగాం. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు, సార్ ఏంటి అభిమానం చూపించాలా మీ మీద? ఇంటూరు నాగేశ్వరరావు గారు, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు, మీ మీద మేము అభిమానం చూపిస్తే మీరు తట్టుకోలేరండి. దయచేసి మా అభిమానాన్ని మీరు చూరకొనొద్దు. ఈ ఇష్యూస్ని ప్రజలు మీకు చెప్పినప్పుడు దయచేసి మీరు అటెండ్ చేయండి. మీకు ఓట్లేసి గెలిపించుకున్న మీ ప్రజలకి దయచేసి మీరు జవాబుదారీగా ఉండండి. వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లాంటివి చేశారంటే మా కన్ను మీ మీద పడింది, మా కన్ను మీ మీద పడిందంటే అదనమాట. బట్ దే హ్యావెంట్ రెస్పాండెడ్ ప్రాపర్లీ. సార్, I urge you to attend this issue immediately. I urge you. And are not listening to. Besides, there is no Grama Sabha takes place. Grama Sabha kuda petledanta. In order to do that, Karedu village people made a peaceful protest. Okay, oka శాంతియుతమైన నిరసన చేశారంట. హైవేని NH16ని బ్లాక్ చేస్తూ 15 నిమిషాలు. కొన్ని పొలిటికల్ పార్టీస్ కూడా మాకు సపోర్ట్ చేసినాయి. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మేము ప్రొటెస్ట్ చేశాము. వాళ్ళు ఏమన్నారంటే గ్రామ సభ పెడతాము, 4 జూలైన గ్రామ సభ పెడతామని చెప్పి అన్నారంట. అయితే ఇలా వీళ్ళు ప్రొటెస్ట్ చేసినందుకు, శాంతియుత నిరసన తెలియజేసినందుకు వాళ్ళు ఏ బస్సు అద్దాలని ధ్వంసం చేయలేదు, వాళ్ళు ఎవరిని చంపలేదు, వాళ్ళు ఎవరిని కొట్టలేదు, వాళ్ళు ఎవరి మీద రాళ్ళు వేయలేదు, వాళ్ళు ఎక్కడ దొమ్మి చేయలేదు, వాళ్ళు ఏ అరాచకం చేయలేదు. చేయకపోయినా 32 మంది మీద FIRలు ఫైల్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఈ పోలీసు వ్యవస్థ. If we keep all of this aside, our MLA Inturu Nageswara garu and our government supporting the Indosol company, no one staying by the side of farmers. Very bad, very bad. రైతుల వైపు ఎవరు ఉండట్లేదంట. ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా ఈ కంపెనీకి వత్తాసు పలుకుతున్నారంట. సార్, వి అగైన్ అర్జ్ యూ, మేము దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మీరు ఆ ప్రజలతో మాట్లాడండి, వెళ్ళండి, కలవండి. నిరసన తెలియజేస్తున్న రైతులకి, ఆ గ్రామస్తులకి వెళ్ళి మీరు మీ మద్దతు తెలపకపోయినా పర్లేదు, వాళ్ళ కన్సర్న్ ఏంటనేది మీరు తెలుసుకోండి. వాళ్ళ కన్సర్న్ మీరు తెలుసుకోకపోతే మా కన్సర్న్ వేరే ఉంటుంది. దయచేసి యూ జస్ట్ గో అండ్ టాక్ టు ద పీపుల్. ఓకే, ఇట్లా ఇతను చాలా చాలా పెద్దగా రాశాడు అనమాట. 15,000 మంది ప్రజలు ఆ గ్రామంలో ఉంటున్నారు. ఇఫ్ యూ ప్లీజ్ మేక్ ఏ వీడియో ఆన్ దిస్ ఇష్యూ, ఇఫ్ యూ మేక్ ఏ వీడియో వితౌట్ మెన్షనింగ్ మై నేమ్, కంగారు పడద్దు బ్రదర్, మీ పేరు ఎక్కడా చెప్పము. ప్రశ్నలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీకి చాలా గౌరవం ఇస్తాము. వితౌట్ యువర్ కన్సెంట్, మీ కన్సెంట్ లేకుండా మీ ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేయము. మీ పేరు చెప్పట్లేదు. దిస్ ఈజ్ ద ఒక ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్యని మీరు ముందుకు తీసుకొస్తున్నప్పుడు ఆ తెగువ సరిపోద్ది. మీ పేరు మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా సరే మీ నియోజకవర్గంలో ఇట్లాంటి సమస్యలు ఉంటే దయచేసి మాకు ఈమెయిల్ చేయండి లేదా వీడియో చేయండి. మీ మొహం కనపడినా పర్వాలేదు అనుకుంటే మీరు వీడియో చేయండి. డైరెక్ట్గా ప్రశ్నలో వీడియో వేసి మరీ చూపిస్తాం. దయచేసి అన్యాయాన్ని సహించొద్దు. ఇకపోతే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లోకి వస్తే, దీనికి సంబంధించి ప్రభుత్వం అంటే మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మా ప్రశ్నల గురించి మాట్లాడే ముందు ఈ బ్రోకర్లు, మీడియా బ్రోకర్లు
ఏ ఛానల్స్ అయితే తెలుగుదేశం పార్టీ, ఇక్కడ పార్టీల గురించి కాకుండా మీడియా గురించి మాట్లాడదు. ఎందుకంటే పార్టీలు ఉంటాయి, పార్టీలు ప్రలోభ పెడతాయి, పార్టీలు మనల్ని అడుగుతారు, డబ్బులు ఇస్తారు, ఆశ చూపిస్తారు, మా కోసం మాట్లాడండి అంటారు. కానీ మన ఆనెస్టీ, మన యొక్క నిజాయితీ చూపించాలి అంటే మన జర్నలిజం ఫోర్త్ ఎస్టేట్ని ఎట్లా నిలబెట్టుకుంటాం, ఏ పార్టీకి తలొక్కకుండా ఉండాలి కదా. కానీ ఇప్పుడు సైలెంట్గా చిక్కుమనకుండా కూడా, అంటే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళ వార్తలు ప్రసారం చేసుకుంటున్న బ్రోకర్ల గురించి మాట్లాడే ముందు, ఈ బ్రోకర్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో గత ప్రభుత్వం ఇదే పర్టికులర్ కంపెనీ ఇండోసోల్కే గత ప్రభుత్వం ఇచ్చిన భూములని ఎప్పటి ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. ఇది వాస్తవం. ప్రజలారా, రాజకీయ నాయకులందరూ ఒకటే దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం ఇచ్చిన జీవోని, ఆర్డినెన్స్ని వీళ్ళు అంటే ఆ పర్టికులర్ ప్రభుత్వంలో ఈ ఇండోసోల్ కంపెనీకి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాన్ని, ఆ ల్యాండ్ని, ఏకర్స్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఎందుకు అనే విషయాన్ని మనం కాసేపు పక్కన ఇప్పుడు బ్రోకర్ల గురించి మాట్లాడుకుందామా. ఇప్పుడు చూడండి, నేను మీకు ఒక బయట వేస్తాను. ఇది చూడండి, ఇది ఈటీవీ ఏమంటుందో విన్నారా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈటీవీ ఏం మాట్లాడుతుందో మీరు వినాలా? రాంటి మాట్లాడవు. పావల కోడికి ముప్పావల మసాలా అనే సామెత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుకుద్దినట్లు సరిపోతుంది. పావల కోడికి ముప్పావల మసాలా అంటే చారానా కోడికి బారానా మసాలా. విన్నారా? సామెత హిందీలో కూడా వినుంటారు. ఈటీవీ వేస్తున్న న్యూస్ ఇది విన్నారా? ఈ బ్రోకర్లు ఎట్లా మాట్లాడుతున్నారో. ఇది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇండోసోల్కి అప్రూవల్స్ ఇచ్చినప్పుడు. వినండి, మొత్తం వినండి, వినాలా? ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాల్ని కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భవిష్యత్తులోనూ ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకు ఇవ్వని విధంగా ఇండోసోల్ పై ప్రోత్సాహకాన్ని కురిపించడంపై పారిశ్రామిక వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పారిశ్రామిక వర్గాలు, వేత్తలు విస్మయం వ్యక్తం చేస్తారో తెలియదు, కానీ బ్రోకర్లు మాత్రం విస్మయం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఉన్నది అక్కడ జగన్మోహన్ రెడ్డి కదా. అంటే వీళ్ళ బ్రోకర్ పనులు, బ్రోకర్ మాటలు చూసారు ఎట్లా ఉన్నాయో. నేను మీకు ఇప్పుడు జీవో చూపించనా? ఇప్పుడు నేను మీకు జీవో చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఈ జీవో ఎప్పుడు వచ్చిందండి? దిస్ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్ అబ్స్ట్రాక్ట్ 25 March 2025. మొన్న 2-3 నెలల క్రితం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది. ఏంటి? ఇన్ రిఫరెన్స్ టు ద ఫస్ట్ అబౌవ్ ఆర్డర్స్ హావ్ బీన్ ఇష్యూడ్ ఎక్స్టెండింగ్ సర్టెన్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎంఎస్ ఇండోసాల్. ఇన్సెంటివ్స్ ఎక్స్టెండ్ చేస్తూ ఇండోసాల్ అనే ఒక కంపెనీకి. విన్నారా ఈ అరాచకం? మరి ఇప్పుడు మాట్లాడిన మా ఆంటీ గారు మా బ్రోకర్ ఛానల్లో ఏదైతే మాట్లాడారో, ఇండోసోల్ అంటే విస్మయం వ్యక్తం చేస్తున్నారంట పారిశ్రామికవేత్తలు, అదేదో అనిందిలే. ఇప్పుడు విస్మయం వ్యక్తం చేయట్లేదా? ఆ ఇన్సెంటివ్స్ ఇచ్చినందుకు విస్మయం వ్యక్తం చేశారు. పోయిన సంవత్సరం ఆ ఇచ్చిన ఇన్సెంటివ్స్ని ఎక్స్టెండ్ చేస్తున్నందుకు జీవో ఇష్యూ చేశారండి పెద్ద మనిషి ఈటీవీ. అరే, ఇది అయిపోయిందా? సరే, ఈ జీవో మీకు నేను పోస్ట్ చేస్తాను, చూడండి. దీనిలో ఏదో 2022కి సంబంధించి 23 డేట్స్ అన్నీ వేసుకుంటూ పెట్టారు. ఇది ఒకటే అనుకున్నారా? నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ నా అభిమాన ఛానల్ TV5. కమాన్. ఇప్పటి వరకు అసమ్మధీయులకు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 1000 ఎకరాల భూములు కట్టబెట్టిన జగన్ సర్కార్. విన్నారా? ఇదేంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించిన ఇండోసోల్, అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండోసోల్కి భూములు ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన అస్మదీయులు కట్టబెట్టడం భాష విన్నారా? అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఎవడు మాట్లాడట్లేదేంటి? ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి నేషనల్ హైవేని బ్లాక్ చేస్తే దాని గురించి ఏ నా కొడుకు మాట్లాడేంటి? నువ్వు చెప్పక్కాయ్. ఇప్పుడు విద్యుత్ ను కూడా భారీ ఫస్ట్ నుంచి అంటారా మీరు? వినండి, గులికలేదు. బ్యాక్ న్యూస్. ఇప్పటి వరకు అసమ్మధీయులకు 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 1000 ఎకరాల భూములు కట్టబెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు విద్యుత్ ను కూడా భారీ డిస్కౌంట్ తో
భారీ డిస్కౌంట్ తో డిస్కామ్ ఇచ్చేందుకు కాదు, సిగ్నల్ ఇచ్చింది. అదే రాష్ట్ర తెలుగు కూడా చదవడం శాత కాదు మనకి. మనం అందరం న్యూస్ రిపోర్టర్లు, జర్నలిస్టులు, మనం యాంకర్లు. లోని జెన్కో ట్రాన్స్కోల నుంచి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు పొందిన కడపకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన విద్యుత్ ను రాయితీగా ఇస్తోంది. భాష పదాలు వినండి మీరు, ఉచ్చారణ ఎట్లా ఉంటుందంటే రాష్ట్రానికి కడపకు చెందిన అనగానే జగన్మోహన్ రెడ్డి బొమ్మ పడుతుంది అక్కడ. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి తన సొంత కంపెనీలకి లేకపోతే తాబేదారులకి అసమధీయులకి ఇస్తున్నాడు అనేది ప్రొజెక్ట్ చేద్దామని ఈ జర్నలిస్టుల ఒక ఆవేదన, ఆక్రందన. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? సరే, ఈ పర్టికులర్ విషయం గురించి మీకు క్లారిటీ వచ్చింది కదా, అక్కడ ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏం జరుగుతుందని. ఇప్పుడు మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇండోసోల్కి 8,300 ఎకరాలు ఒకవేళ భూములు కావాలంటే ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు పంటలు పండించుకుంటున్న భూములని, గ్రామాన్ని, ఆ 300 ఇళ్ళని వదిలేసి ఇంకొద్దిగా ఒక 30-40 కిలోమీటర్ల లోపలికి వెళ్ళొచ్చుగా. ఏమంతా ఈ పర్టికులర్ ప్రాంతంలోనే ఎందుకు కావాలి ఇండోసోల్కి 8,300 ఎకరాలు? ఇక రెండో ప్రశ్న, ప్రస్తుతం ఇండోసోల్ అనే కంపెనీ 500 మెగావాట్ల విద్యుత్తు కేవలం 30 ఎకరాల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఒకవేళ ఇండోసోల్ 1000 మెగావాట్ల విద్యుత్తుని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఒక 600 ఎకరాలు లేదంటే మ్యాక్సిమం ఒక 1000 ఎకరాలు కావాల్సి వస్తాయి, అంతేగా. అయితే 1,00,000 కోట్ల రిఫైనరీకి 2,500 ఎకరాలు, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్కి 8,300 ఎకరాలు ఎందుకో మాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే దయచేసి కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఇక మూడో ప్రశ్న, గత ప్రభుత్వంలో నానా యాగి చేసి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నా అభిమాన నాయకుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన నాదెళ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మరి దోపిడీ జరుగుతుంది, అరాచకం జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేసిన వ్యక్తులందరూ ఇప్పుడు సైలెంట్గా అని ఎందుకు నిద్రపోతున్నారు? నాకేం అర్థం కావట్లే. మీకేమన్నా అర్థం కాకపోతే ఒకసారి నాదెళ్ల మనోహర్ బయట వేస్తాను, ఒకసారి చూస్తారా? చూడండి. ఇండోసోల్ అనే కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం 5,148 ఎకరాలు భూమి కేటాయించారు. ఇది ఎక్కడంటే రామాయంపట్నం పోర్టు దగ్గర 10 సంవత్సరాల కోసం లీజ్ అగ్రిమెంట్ చేశారు. అవుట్ రైట్ పర్చేజ్ చేసుకోమన్నారు ఈ కంపెనీని, భూముల్ని. మా ప్రభుత్వ అధికారులు మీకు ఇంకొక 3,200 ఎకరాలు వచ్చేటట్టు ఈ కంపెనీ స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మారిపోయింది. అంటే టోటల్ ఎంత అండి? 8,348 ఎకరాలు ఒక్క కంపెనీకి. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసి ఎస్పీవి ఈ ఇండోసోల్ అనే పేరుతోటి నెల్లూరు జిల్లాలో అతిపెద్ద ల్యాండ్ ఓనర్గా ఈ కంపెనీ మారిపోయింది. ముఖ్యమంత్రి కార్యాలయం సెప్టెంబర్ 5వ తారీఖున 2022లో ఒక ఎంఓయూ సైన్ చేసుకోబోతున్నాం ఇండోసోల్ తోటి. 43,143 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నారన్నారు. విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని 3 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగిపోయినాయని చెప్పారు ఆ రోజున. ఇదే ఇండోసోల్ తోటి విశాఖపట్నంలో కూడా మరి ఇంకొక ఎంఓయూ సైన్ చేయించుకుని 11,500 జాబ్స్ కాదు, కేవలం 6,000 ఉద్యోగాలైన ఒప్పందం చేశారు. అంటే 6 మాసాల్లో 5,000 ఉద్యోగాలు ఎట్లా తగ్గిపోతాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అన్నా సరే, ఆయన ఒకసారి అన్నాడు, మీరేమో కామెంటుల్లో అన్నిసార్లు అంటారు, అనొద్దు. ఆ వ్యక్తి అయిన పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, ఇక ఇందాకే శుద్ధపోస కబుర్లు చెప్పిన నాదెళ్ల మనోహర గారికి, మీ అందరికీ దయచేసి ఈ గ్రామసభ పెడితే అది నిష్పాక్షికంగా, ట్రాన్స్పరెంట్గా గ్రామసభ పెట్టి వాళ్ళ యొక్క మొత్తం ఆ ప్రజాభిప్రాయ సేకరణని ప్రాపర్గా తీసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీరు తెలుసుకొని
వాళ్ళకు సంబంధించిన ఈ ల్యాండ్ ఎక్విజిషన్ని ఇమీడియట్గా ఆపి ఇండోసోల్ కంపెనీ దగ్గర మీరెంత తీసుకున్నారు, మీ దగ్గర మీకు ఇండోసోల్ కంపెనీ ఎంత ఇచ్చింది, దీనివల్ల ప్రభుత్వం ఎంత లాభపడుతుంది, ప్రభుత్వం పక్కన పెడితే వ్యక్తులు ఎంత లాభపడుతున్నారు, ఇండోసోల్ కంపెనీ ఎంత లాభపడుతుంది, ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలు ఎంత లాభపడుతున్నారో నేను చూస్తే మాకు వ్యక్తిగతంగా అంతమంది రైతుల ఆత్మఘోష కరెక్ట్ కాదు. We on behalf of Team Prashna, we request the government of Andhra Pradesh to kindly do a transparent ఒక నిష్పాక్షికమైన ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, ఇప్పుడు రిలీజ్ చేసిన జీవోలను క్యాన్సిల్ చేసి ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత వాళ్ళకి ఏదైతే ఇష్టమో కొన్ని సంవత్సరాలుగా అక్కడ పుట్టి పెరిగి బ్రతుకుతున్న రైతులకి ప్రజలకి ఏది ఇష్టమో వాళ్ళకు తగ్గట్టు మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, ఒకవేళ మీరు అలా చేయని పక్షంలో మిమ్మల్ని అలాగే ఎండ కడతామని గుర్తు చేస్తూ రావణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టీమ్ ప్రశ్న. థ్యాంక్ యూ.